వాస్తవానికి ఆదర్శం, నిజానికి నిదర్శనం. మీ QNN న్యూస్ ఛానల్. మనిషి జీవితంలో ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు కూడా రైలు ప్రయాణం అయితే చేసి ఉంటారు. ముఖ్యంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు రిజర్వేషన్ చేసుకొని కానీ స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని కానీ ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ ప్లాట్ఫారం టికెట్ ఉన్న ట్రైన్ ప్రయాణం చేయొచ్చని మీకు తెలుసా? అది ఎలాగో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన QNN న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ను పైన ఉన్నటువంటి ఐకార్డులు ఇస్తాను, అలాగే చివర ఉన్నటువంటి ఎండ్ కార్డులు కూడా ఇస్తాను. వాటిని కూడా చివరి వరకు చూసి మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాలకు వెళితే, రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి కొద్ది రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. రైలు టికెట్ను స్టేషన్లోనే, కౌంటర్లోనే, లేదంటే ఆన్లైన్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది. అలాగే కొన్నిసార్లు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద వచ్చి నిలబడిన తర్వాత కూడా అకస్మాత్తుగా జర్నీ చేయాల్సిన అవసరం అయితే వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ట్రైన్లో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అది ఎలాగో సింపుల్గా ప్లాట్ఫామ్ టికెట్ కొనుగోలు చేయాలి అనే అంశం మీద ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్లాట్ఫామ్ టికెట్తో జర్నీ చేయడం ఎలా అంటే, ఇప్పుడు ముఖ్యంగా మనం పాయింట్లు చూసుకుంటే ప్లాట్ఫామ్ టికెట్తో జర్నీ చేయడం ఎలాగో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. అత్యవసర రైలు ప్రయాణం సమయంలో రిజర్వేషన్ టికెట్ లేకుండా ప్లాట్ఫామ్ టికెట్తో రైలు ప్రయాణం చేయవచ్చు. ఎవరికి భయపడవలసిన అవసరం కూడా లేదు. ప్లాట్ఫామ్ టికెట్తో ట్రైన్ ఎక్కిన వాళ్ళు వెంటనే టీటీ దగ్గరికి వెళ్ళాలి. ఆయనకు ప్లాట్ఫామ్ టికెట్ చూపించి విషయం చెప్తే ఆయన టికెట్ను జారీ చేస్తారు. భారతీయ రైల్వే సంస్థ టికెట్ యొక్క రూల్స్లో ఈ యొక్క నియమాన్ని కూడా చేర్చింది. ఇది చాలా మందికి తెలియదు. ప్లాట్ఫామ్ టికెట్ ఆధారంగా తను ఎక్కిన స్టేషన్ నుంచి తను దిగాల్సిన స్టేషన్ వరకు కూడా టికెట్ని టీసీ గారు అందజేస్తారు. ఇక రెండో పాయింట్ మనం చూసుకుంటే, ఇప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాం. ఒకవేళ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్న తర్వాత సీటు ఖాళీగా లేకపోతే పరిస్థితి ఏమిటో అన్న విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. రిజర్వేషన్ లేకుండా ప్లాట్ఫామ్ టికెట్తో ట్రైన్ ఎక్కితే ఒక్కొక్కసారి సీటు కూడా దొరకదు. కొన్నిసార్లు పూర్తి రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ సీటు లభించదు. కానీ రైల్లో ప్రయాణం చేసేందుకు అనుమతిస్తారు. మీకు రిజర్వేషన్ లేకపోతే మీరు ఎక్కువ స్టేషన్ నుంచి దిగాల్సిన స్టేషన్ వరకు టికెట్ ధరతో పాటు అదనంగా సుమారు 250 రూపాయలు జరిమానా విధించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయానికి ముందు ఈ విషయాలను తెలుసుకోవాలి తప్పనిసరిగా మీరందరూ కూడా. ఇక మూడో విషయం, ప్లాట్ఫారం టికెట్ స్టేషన్ నుంచి ఛార్జీలు వసూళ్లు. అంటే ప్లాట్ఫారం టికెట్ ఉన్న స్టేషన్ నుంచి ఛార్జీలు ఏ విధంగా వసూలు చేస్తారో ఈ విషయంలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక ప్లాట్ఫారం టికెట్ ప్యాసింజర్ రైలు ఎక్కేందుకు అనుమతిస్తూ ఉంటుంది. ప్లాట్ఫారం టికెట్ అనేది ఏ స్టేషన్లో రైలు ఎక్కాలో చెప్పేందుకు ఉపయోగపడుతుంది. ప్రయాణికుడు ప్లాట్ఫారం టికెట్ తీసుకున్న స్టేషన్ నుంచి అతడు దిగాల్సిన స్టేషన్ వరకు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్లాట్ఫారం టికెట్ అనేది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. నాలుగో విషయానికి వస్తే, వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మేషన్ కనుక ఇంత కథ ఉందా అని మీరు తప్పనిసరిగా అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో టైంలో జీవితకాలంలో ఒక్కసారైనా టికెట్ లేకుండా ప్రయాణించవలసి వస్తుంది. ఆ సమయంలో మనకి ప్లాట్ఫారం టికెట్ ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై మాత్రమే ఈ వీడియో మనకి ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తున్నాను. దీన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అసలు విషయం చెప్పినటువంటి రైల్వే వ్యవస్థ చూస్తే మీరు కంపల్సరీగా సాకోవాల్సిన విషయం ఉంటుంది. టికెట్ క్యాన్సిలేషన్తో భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇక భారతీయ రైల్వే
సంస్థకు టికెట్ల అమ్మకం ద్వారానే కాకుండా టికెట్ల క్యాన్సిలేషన్ల ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతూ ఉంది. ప్రతి ఏటా సుమారు మీరు నమ్మరు 1000 కోట్లకు పైగా ఆదాయాన్ని రైల్వే సంస్థ పొందుతున్నట్లుగా తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. ఆ డబ్బును రైల్వే సేవలకు ఉపయోగపడేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆయన కూడా తెలిపారు. అయితే కన్ఫర్మేషన్ కాని టికెట్లకు కూడా క్యాన్సిలేషన్ ఫీజు తీసుకోవడాన్ని పలువురు ఎంపీలు తప్పుపట్టారు. ఈ విషయంపై పునరాలోచించాలని కేంద్రానికైతే విజ్ఞప్తి చేశారు.